ఒక్కసారి లాజిక్ అబ్జర్వ్ చేస్తే మొత్తం అంతా డయాగ్రామ్ అని సర్కిల్సే ఇచ్చాడు వాడు. ఈ సర్కిల్స్ ఉపయోగిస్తూ లోపల ఇంటూ మార్క్స్ ఇచ్చాడు అండ్ ఒక పీస్ షేడెడ్ పార్ట్ చేశాడు. ఒక ఇంటూ మార్క్ ఇచ్చాడు అండ్ అదేవిధంగా షేడెడ్ పార్ట్ కూడా ఇచ్చుకుంటూ వచ్చాడు వాడు. ఈ ఇంటూ మార్క్ను ఉపయోగిస్తూ ఆ షేడెడ్ పార్ట్ని ఉపయోగిస్తూ మనకు క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకు ఏం ఆన్సర్ వస్తుందో చెప్పాలి. ఓకే, చూద్దాం. ఇక్కడ ఈ షేడెడ్ పార్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ షేడెడ్ పార్ట్ మళ్ళీ సెకండ్ డయాగ్రామ్లో ఎక్కడ వచ్చింది, తర్వాత మళ్ళీ అదే ఈ షేడెడ్ పార్ట్ ఉపయోగించి మళ్ళీ ఈ డయాగ్రామ్లో ఎక్కడ వచ్చింది. అలా ఒక్కొక్క డయాగ్రామ్ కన్వర్ట్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు మన ఆన్సర్ ఏ డయాగ్రామ్ దగ్గర వస్తుందో అది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, చూద్దాం. ఇక్కడ ఉన్న షేడెడ్ పార్ట్ జస్ట్ ఒక షేడెడ్ పార్ట్ ఒకటి అబ్జర్వ్ చేస్తున్నా. ఈ షేడెడ్ పార్ట్ కాస్త సెకండ్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసేసరికి అంటే ఈ ప్లేస్లో ఉన్న డయాగ్రామ్ కాస్త ఇక్కడికి వచ్చిందంటే ఆ డయాగ్రామ్ క్లాక్ వైజ్ తిరిగిందా యాంటీ క్లాక్ వైజ్ తిరిగిందా అంటే ఆ షేడెడ్ పార్ట్ కాస్త క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్ అయింది. ఏ డైరెక్షన్? అలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్ జరుగుతూ వచ్చింది. అలా ఎంత వదిలేశాడు వాడు? ఒక డయాగ్రామ్ ఒక పీస్ వదిలేసి ఒక డయాగ్రామ్ అంటే ఆల్టర్నేటివ్గా షేడ్ చేసుకుంటూ వెళ్తున్నాడు వాడు. అంటే ఇక్కడున్న షేడెడ్ పార్ట్ ఒకటి వదిలేసి ఇక్కడ మన నెక్స్ట్ షేడెడ్ ఎక్కడ రావాలి, దీన్ని వదిలేసి ఇక్కడ రావాలి. ఓకే, అదే డయాగ్రామ్ ఆడిచ్చాడు. తర్వాత మన ఆన్సర్ డయాగ్రామ్ ఏం రావాలంటే ఈ పీస్ వదిలేసి ఇక్కడ షేడెడ్ ఉండాలి. అంటే ఇక్కడ షేడెడ్ ఉన్నది ఏ ఆప్షన్లో ఉంది అంటే ఫస్ట్ ఆప్షన్ ఉంది అండ్ అదేవిధంగా థర్డ్ ఆప్షన్ ఉంది. అంటే మనకు 2 ఆప్షన్ ఎలిమినేట్ అయినాయి. లాస్ట్ ఆప్షన్ రాదు, సెకండ్ ఆప్షన్ కూడా రాదు. అంటే ఈ షేడ్ పార్ట్ అనేది ఒక డయాగ్రామ్ వదిలేసి క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్ జరుగుతూ రావాలి. అలా ఏ డైరెక్షన్లో క్లాక్ వైజ్ రొటేషన్ జరుగుతూ వస్తుందంటే ఇక్కడ ఈ విధంగా వదిలేసి ఒక డయాగ్రామ్ వదిలేసి ఇక్కడ షేడ్, దీన్ని వదిలేసి మళ్ళీ ఇక్కడ రావాలి. మన ఆన్సర్ రావాలంటే ఇక్కడ ఇటువైపు షేడ్ ఉండాలి. మనకు ఆప్షన్లో ఎటువైపు షేడ్ ఉన్నది 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ ఆప్షన్ అయినా ఉంది లేక థర్డ్ ఆప్షన్ అయినా ఉంది. నెక్స్ట్ వన్ ఈ ఇంటూ సింబల్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి. అంటే ఇంటూ సింబల్ 5 ఉండాలి. ఒక ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఓకే, తర్వాత చూద్దాం. ఈ ఇంటూ సింబల్ ఇక్కడ ఉన్న సింబల్ కాస్త ఇటువైపు వచ్చిందిగా. అంటే ఇది ఇంటూ సింబల్ ఏం చేశాడంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతూ వస్తున్నాడు. అంటే అపసవ్య దిశలో తిరుగుతూ వస్తుంది. అలా ఎన్ని వదిలేశాడంటే ఇక్కడ ఉన్న సింబల్ ఇక్కడ రావాలిగా. 1 2 అంటే 2 వదిలేశాడు. అంటే షేడెడ్ పార్ట్ క్లాక్ వైజ్ తిప్పుకుంటూ ఒక్కొక్క డయాగ్రామ్ వదిలేసుకుంటూ వెళ్ళాడు. అదే యాంటీ క్లాక్ వైజ్లో రావాలి అంటే యాంటీ క్లాక్ వైజ్లో ఏది ఇంటూ సింబల్ని యాంటీ క్లాక్ వైజ్ తిప్పుతూ 2 పీసెస్ వదులుతూ వస్తున్నాడు వాడు. ఆ లాజిక్ ప్రకారం ఇక్కడ ఇంటూ సింబల్ వచ్చింది, మళ్ళీ ఈ 2 వదిలేయాలి. ఈ 2 వదిలేసి ఇక్కడ ఇంటూ సింబల్ రావాలి. మన నెక్స్ట్ ఈ 2 వదిలేయాలి. ఈ 2 వదిలేసి ఇక్కడ ఇంటూ సింబల్ ఉండాలి. అలా ఇక్కడ ఇంటూ సింబల్ ఉన్నది అంటే ఈ ప్లేస్లో ఇంటూ సింబల్ రావాలి అంటే అది ఒక ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే మన రైట్ ఆన్సర్ అయితే ఉంది.